గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. జ్ఞానప్రదాయకులైన సనత్ కుమార ప్రభువులకు, జీవన్ముక్త గురువులకు, భగవాన్ బుద్ధదేవులకు, మనకందరికీ ఇటువంటి దివ్య లోకాల అనుభవము కలిగించేట్ల సత్సంగ వేదికను మనకు కల్పించిపోయిన మన మహాసద్గురు రత్నాకర విశ్వనాథరాజు గారికి నేను నమస్కరించి, వేదిక పైన ఉండే అవధూత స్వాములకు నమస్కరించి, సోదరీమణులారా, ఇప్పుడప్పుడే బుద్ధ దేవుని సంక్షిప్త జీవన చరిత్ర విన్నాము. అదైన తర్వాత బుద్ధుడు తాను కనుకొన్నట్ల సత్యము, అందులో ముఖ్యమైనది దుఃఖ విమోచన మార్గము సాధ్యముంది, దుఃఖం పోగొట్టుకునే సాధ్యముంది. అదేమోపా అంటే గురువుగారు అన్నట్ల మంచితనానికంటే మంత్రం లేదప్పా, మంచితనం నేర్చుకోండిరా, మంత్రం రాకుండా పర్వాలేదు ఉంటా ఉండే. ఆ మంచితనమే భగవాన్ బుద్ధదేవుడు చెప్పిన అష్టాంగ మార్గము. మాట శుద్ధంగా ఉండి, సంకల్పం శుద్ధిగా ఉండి, నీ స్మృతి, నీ జ్ఞాపకము, నీ విచారం, ఆచారం అంతా శుద్ధంగా ఉండి, ఆ శుద్ధత అనేదాన్ని మేడం గారు అష్టాంగ పథము, ఆ సమ్యక్ వచన, సమ్యక్ స్మృతి, సమ్యక్ కార్యము, సమ్యక్ సమాధి వరకు తెచ్చి, సమ్యక్ 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 అంటే మంచిది 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 అని అంతే, ఇంకేమిలా. ఆ రీతిగా చాలా సంక్షిప్తముగా మీకందరికీ మనకందరికీ అర్థమయ్యేట్లుగా అష్టాంగ మార్గాన్ని తెచ్చి బుద్ధుడు మనకి ఎట్లా ఇచ్చా అనేట్లా ఒక విచారాన్ని చెప్పే ప్రయత్నం మేడం గారు చేస్తున్నారు. మేడం గారికి ధన్యవాదాలను అర్పణ చేస్తూ, బుద్ధుడు అంతఃపురం ఇసిపెట్టా, భార్యాబిడ్డల్ని అష్టైశ్వర్యాలని వదిలేశా, అడవుకొచ్చి కొన్నాళ్ళు దీర్ఘమైన ఉపవాసం చేశా. ఎంత ఉపవాసము అంటే ఎముకలు ఎండిపోయేట్లుగా మేడం గారు అంటా ఉండరు అన్నమాట. ఇంకేమీ లేదు లోపల, ఎప్పుడో అప్పుడో గొట్టకంటాను నేను అనే స్థితి. ఇంక మరణమైపోయినాక ఇంకేమప్పా పొందేది అనేట్ల స్థితికి వెళ్ళిపోయా. అప్పుడు అది ఎవరో మేకలు మేపుతా ఉండే ఒక ఆడబిడ్డ సుజాత ఒకంత మేకపాలు ఇస్తుందంట. ఆయనకి మేకపాలు ఇచ్చిన తర్వాత, అది పానం చేసిన తర్వాత కొంచెం ప్రాణం వస్తుందంట. ఆ ప్రాణం వచ్చిన తర్వాత లేదపో ఈ రెండూ తప్పే అనుకుంటాడు. రెండో దీర్ఘంగా ఏమీ తినుకోకుండా ఉపవాసం చేసేది తప్పే, బాగా 3 పూట్లు 4 పూట్లు భజించి భోగభాగ్యాలతో ఉండేది తప్పే. కొందరు తెలిసిండేవాళ్ళు, అర్ధాకొర్థం తెలిసిండేవాళ్ళు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పిండేది వేరే, బుద్ధదేవుడు హిందూ ధర్మం వాడు కాదు, ఇట్లంతా అనుకుంటారు ఈ అర్థం పర్థం తెలిసిండే పండితులు. దీని భగవద్గీతలో యుక్తాహారస్య విహారస్య అంటాడు కృష్ణుడు. యుక్తమైన సాత్విక ఆహారం తీసుకొని మితాహారము హితాహారము, హితముగా ఉండేది మితముగా తిను అని. మనకేమైనా హితముగా ఉంది, ఒబ్బట్లకి ఆ మహాతల్లి ఏమో దయపెట్టి నెయ్యి వేస్తుందంటే 3 అయినా కొట్టేస్తాం. ఆ 3 కొడితేమే తెనాలి రామకృష్ణ కథ తెలుసు కదా మీకే. వాడొకడు వాని ఆస్థానంలోకి వచ్చినంట, కృష్ణదేవరాయన ఆస్థానంలో. వందేమో ఒకే ఒక పాయింట్ అంటే, నువ్వు గుజరాత్లో మాట్లాడతాడు, మరాఠీలో మాట్లాడతాడు, తెలుగులో, తమిళ్లో, కన్నడలో, అరవంలో ఏం మాట్లాడినా మాట్లాడతాడు. ఈ దిక్కులతో పోయాడు శైలికి. అది కాక అష్టదిగ్గజులు 8 జనం క్యాబినెట్ మినిస్టర్లు యపన ఆస్థానంలో, కృష్ణదేవరాయన ఆస్థానంలో. లేదా నాకు లొంగిపోయి నాకు సన్మానం చేయండా, లేదా మీరు నాతో గెలండా అని అందరూ అయిపోతే ఏం చేసినా వాడు చెప్పుడు, నువ్వు ఏ భాషలో మాట్లాడు, నిరర్గళంగా మాట్లాడతాడు, తొదలు లేదు, కనిపెట్టేది కష్టమైపా. ఈయన మాతృభాష ఆవుదే.
ఈ తెనాలి రామకృష్ణుడు మొదలే ఈ కుయుక్తి ముందు కొడుకు కదా ఈయన స్వామి. ఒక దినం టైం 24 గంటలు మా ఇంటికి పంపించింది. నేను తెలుసుకుంటాను రేపు చేరదాము అని. ఇంక అదొక సేటప్ప, ఇంత జనం వండుకొని మన రాజ్యంలో విద్వాంసులు లేరు, నన్ను కోడిపోతున్నారు, కానీ పిలుచుకో అది చూతాము అని. ఇంటికి పిలుచుకుపోయా. మనకి మంచి ఇంట్లో బాగుంది, సైనింపు మందిరం బాగుంది, పొట్టుపానకులంతా ఉన్నాయి, పౌళిస్తాలా. అయితే పెండ్లాం సూపడా చేసాడు తెనాలి రామకృష్ణుడు. ఏమీ లేదో కందిబేళ్ళు బాగేసి మంచి ఒబ్బట్లు చేసా. ఈ నాటి ఆవు నెయ్యి బాగా ఒక 3 సార్లు తీసుకురాలి. తీసుకొచ్చి అమ్మ ఒబ్బట్లు చేశా. ఈ పక్కలో కూర్చునికో ఉన్నాడు. ఈయనేం తినలా ఆకేసుకొని ఆయన పక్కలో, స్వామి అతిథి దేవోభవ స్వామి, మీ ఇంట్లో వాళ్ళకి బాగా పెట్టేది మా ఉద్దేశము అని చెప్పాడు. ఒక ఒబ్బట్టు తింటే కొంచెం చేస్తే ఒక 10 ml 20 ml కాదు 50 ml అంత వేసేసేది. ఏడిదే నెయ్యి. వాడు బాగా బాగుంది ఈ ఒబ్బట్టుకి నెయ్యికి అనేది తినేది. బాగా ఒక 5-6 ఒబ్బట్లు తినేపించా. ఈ 3 సార్లు నెయ్యిలో అర్థం పోయినానే ఖాళీను అయిపోయా. బాగా నీళ్ళు తాగా, భుజించా. సరే అది అయిన తర్వాత, స్వామి మీ కాళ్ళు పిసుకుతాను పనుకోండి ఆగా. మంచం మీద పట్టుకొచ్చా. కాళ్ళు పిసుకుతా ఉంటే తాంబూలం అంతా ఆయా బాగా గొరకొచ్చేసాయి. అలా కడుపుని ఇంకా తినిండాడు. కండ్లారా నిద్ర వస్తూ ఉంది. అర్థమయ్యి కదేంప మీకు? కడుపుని ఇంకా తినిండాడు, కండ్లారా నిద్ర వస్తూ ఉంది. బాగా గొరకలు పెడతాడు. ఇడేం డిస్టర్బ్ చేయలే. 1 గంట 2 గంటలు తెనాలి రామకృష్ణుడు మాకు అవమానం చేసాక వచ్చినాడు. మా రాజ్యానికి, మా రాజుకి, మా యాస్థానానికి అనుకునేసిందే. ఈడేం చేసి బాగా నిద్రపోయినప్పుడు గోరెచ్చగా నీళ్లు బాగా కాంపించా. గోరెచ్చగా కాదు, ఇంకా నుంచి బాగానే కాంపించా. ఆ నీళ్ళు ఎత్తిందే ఈయన షోల్లో పోసా. ఎవరా నా కొడుకు నా షోల్లోకి నీళ్ళు పోసింది దీని పైకి లేచేవాడు. ఎవరురా ముందు కొడుకో నా షోల్లోకి నీళ్ళు వేసింది అని చెప్పింది. పైకి లేచేవాడు. చెప్పయా, నీ మాతృభాష తెలుగు. ఎలా అంటే సుషుప్తి స్థితిలో దీర్ఘంగా నిద్రపోయేవాడు ఆదిమరిసే నోట్లో ఏం భాష వస్తుంది అదే వాడి సొంత భాష. నీ భాష తెలుగు అని ఇంత కనిపెట్టేశా. ఆవిడ వాడు ఆ గాబరీలో ఒప్పుకునేసా. అవును సొమ్మె నా మాతృభాష తెలుగు, ఇప్పుడే పదాము అని చెప్పింది. అర్ధరేత్రుల పోయిందే గంట కొట్టరే. అర్ధరేత్రుల గంట కొట్టే పట్టుక కృష్ణదేవ స్వామి అందరితో పిలిచాడు. నాన్నకి సభాస్థానం పిలిచేశా. ఇదో ఈ పండితుడిని నేను గెలిచిన్నాను, మనం ఆయనకు సన్మానం చేసేంత లేదో, బిరుదు బావులు ఇచ్చే పని లేదో. అట్లానే ఏం చేస్తావు ఆయన? ఏమో వద్దు, పిల్లండి సభ వచ్చేసా, కూర్చుని పెట్టా. వీని మాతృభాష తెలుగు కనిపెడుతుంది ఆయన. ఏమయ్యా పండితుడా నిజమేనా అని. అవును అని ఆయన చేతులు పట్టుకున్నా. అప్పుడు వీళ్ళకి సన్మానం చేసేది పాయా. విజయనగరం ఆస్థానం కృష్ణదేవరాయన మర్యాద వచ్చా. ఇది వేరే కథ, చాలు. మీరు నిద్రపోయిండే వాళ్ళతో లేపించాలా అని ఈ కథ చెప్పి నేను. దీనికి బుద్ధదేవుని కథకి ఏం సంబంధం ఉంటే, మనలో ఎట్లుందంటే దేవుడు మనకు సుస్థితిగా ఇచ్చినా ఏమేమి కావాలో భక్ష్య భోజనాలు బాగా తినేది అది చాలాదా, మంచి వాహనాలు పెట్టుకునేది అది చాలాదా, ఎక్కడంటే అక్కడ మంచి పుణ్యక్షేత్రాలు కాదు, ఏడాడో టూర్కి పోయేది, తినరానివంతా తినేది, చేయరానివంతా చేసేది, ఎంజాయ్మెంట్. ఇదొక కొన. దీన్ని భోగము అంటారు. భగవంతుడిచ్చిన అమూల్యమైన మానవ జన్మాన్ని భోగములో గడిపేది ఒక వర్గం ఉండిపోయినారు ప్రపంచంలో. ఈ పొద్దు మనట్లో వాళ్ళు శాంజనం ఇంతే. దేవుడిచ్చినాడో బాగా తినరా, దేవుడిచ్చినాడో బాగా ఎంజాయ్ చేయరా, దేవుడిచ్చినాడో బాగా ఖర్చు అయ్యరా. ఇదొక వర్గం ఉంది. ఇంకొక వర్గం ఉంది, దీనికి ఒక పూట తినేవాళ్ళు ఉన్నారు, 2 పూటలు ఇంతే తినేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి భగవంతుడిస్తే దాన్నంతా దాన ధర్మాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవస్థానాలు కట్టించి దేవతా కార్యాలు చేసేవాళ్ళు ఉన్నారు, పుణ్యవంతులు ఏమైనా తపస్సు చేస్తా ఉంటే వాళ్ళకి కావాల్సి ఉండే ఇట్లా మంచి సౌకర్యాలు చేసేట్లు ఉన్నారు, వాళ్ళు ఇంకొకరికి మంచిది చెప్తారో, ఏడాడు ఇట్లా సత్సంగాలు గడిస్తే సత్సంగాలకు పోతారో, వాళ్ళు ఇంకా ఏమేమైతే దాన ధర్మాలు చేసి ఇటువంటి పుణ్యకార్యాలకంతా ప్రపంచమంతా నోచుకుంటారు. వాళ్ళతో యోగులు ఉంటారు, వాళ్ళు చేసేది యోగ జీవనము.
ఒక వర్గము యోగ జీవనం ఉంది తక్కువ, వాళ్ళంతా ఏడో హిమాలయ పర్వతాల్లోనో ఆశ్రమాల్లోనో ఏడన్న పుణ్యక్షేత్రాల్లోనో వాళ్ళు యోగం చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు తక్కువ. ఈ భోగంలో ఉండేవాళ్ళు ఎక్కువ. భగవాన్ బుద్ధదేవుడు ప్రపంచానికి చెప్పింది పూర్తి భోగము వద్దు, పూర్తి యోగము వద్దు. పూర్తి యోగములో ఉంటే ప్రపంచానికి ఏమిస్తావు? పూర్తి భోగం చేస్తే నువ్వు నీ పెండ్లాం బిడ్డలు బతుక్కుంటారు, ప్రపంచానికి ఏం ఉపయోగమాయా? దాన్ని బౌద్ధ సాహిత్యంలో సువర్ణ మధ్యమ మార్గ, సువర్ణ అంటే బంగారు లాంటి మధ్యమ మార్గం, ఆకలికి ఎంత కావాలో అంత మాత్రం తినుకునేది. హితబుక్ మితబుక్, హితబుక్ మితబుక్ అంటే హితముగా తిను, మితముగా తిను. ఎప్పుడు నువ్వు భోజనము సాత్వికమైన ఆహారం తీసుకొని, రాజసిక తామసిక ఏటేటివో ఉన్నాయి కదా భోజనాలు, అటువంటివంతా తీసుకోకుండా సత్వ ఆహారం తీసుకున్నప్పుడు నీ శరీరం శుద్ధిగా ఉంటుంది. ధ్యానాన్ని కూసుకుంటే ధ్యానం ఫలిస్తుంది, బుక్ చదివితే బుక్ ఫలిస్తుంది, జ్ఞానం యోగం లేకపోతే యోగం ఫలిస్తుంది. ఎవరికన్నా ఏమన్నా చెప్తే నీ నోట్లో మంచి మాటలు వస్తాయి. దీన్ని సాత్విక జీవనం అంటారు. ఇలా బ్రతికేదానికి తినల్లా, తినేదానికి బ్రతకరాదు. ఇది బుద్ధుడు కనుక్కున్నట్ల సత్యము. బాగా అర్థం చేసుకోండి. సువర్ణ మధ్యమ మార్గము. నా సబ్జెక్టు చతురార్య సత్యాలు అంటే 4 సత్యాలను కనుక్కున్నట్ట. ఒక సత్యం మేడం నువ్వు చెప్పేశాను, దుఃఖ విమోచన మార్గం, దుఃఖాన్ని పాగొట్టుకునేదానికి అష్టాంగ మార్గము అని ఆయన చెప్పారు. ఇంక 3 సత్యాలు నేను అట్లా చెప్తాను ఇప్పుడు. ఆ 3 సత్యాల్లో దుఃఖం అనేది సత్యము. మనమంతా దుఃఖం పొందుతూ ఉండేది ఇందుకే, లేదా భోగిస్ట్లో లేదా యోగిస్ట్లో. యోగిస్ట్లో అయ్యే స్థితి మనం ఎక్కలాదు. ఎలా తెలిసిన నా మాట ఎవరు తప్పు తెలుసుకోవద్దండి. మన ముందర మన ఆదర్శ గురువులు విశ్వనాథరాజు గారు ఉన్నారు. వాళ్ళ శరీరంలో ఎప్పుడూ కూడా 10 గ్రాములు జాస్తి కలదు మాంసము, 10 గ్రాములు తక్కువ కలదు కడపటి వరకు. ఆ తల్లి ఆయన భార్య ఆయనకి సహధర్మ జీవనం చేయనట్ల తల్లి ఒక పొది మెదకలు ఏమన్నా ఒక తుత్తు ఈ పొద్దు బాగుంది అట్లా అని చెప్పి సాంబార్ బాగుంది ఏమన్నా పెడితే దాన్ని ఇట్లా పక్కకు తోసేవాడు ఆయన. హితబుక్కు మితబుక్కు జీవనము యోగ జీవనము, భోగ జీవనం కాదు. వాంగ్ నియంత్రణ, నాలాగా ఎంటంటే మాట్లాడేవాడు కాదు. మాటలు కంట్రోల్, ప్రవృత్తి జీవనం కంట్రోల్. భోగం లేకపోలేదు, ఇంకొకరు విచారం కట్టుకోలేదు, చెడ్డది పలికే పోలాదు, శరీరం లోపల రాగద్వేషాలు లేవు, కామ క్రోధ మోహ మద మత్సరము లోభము అనేది ఆయన జీవితంలో లేదు. అది యోగ జీవనం. అది భగవాన్ బుద్ధుడు చేశా, ఫోటోలో ఉండేవాడు అందరూ చేసిరి. రమణ మహర్షి చేశా, వాల్మీకి చేశా, వ్యాసుడు చేశా, అగస్త్యుడు చేశా, సప్తఋషులు చేసిరి, జీవన్ముక్తి గురువులు చేసిరి. నీకు నాకు సాధ్యం లేదు. అందుకే అది యోగ జీవనము యోగులకి సాధ్యమాయ. భోగులు మనమంతా ఇట్లా బతుకుతా ఉంటే ఇట్లే ఉంటే ఇంకెన్ని జన్మలు వచ్చినా కూడా భోగ జీవనంలో ఉండిపోతామే కానీ తపస్వి జీవనం కాదు, థియాసఫీ జీవనం కాదు, బ్రహ్మ విద్యా జీవనము కాదు, ఆత్మస్థ జీవనము కాదు, తపస్వి జీవనము కాదు, మనకి ముక్తి లభ్యము కాదు అనే సత్యాన్ని కనుక్కున్నాం. ఇది దుఃఖ సత్యము, దుఃఖానికి కారణం కనుక్కునేవాయన ఎవరు? భగవాన్ బుద్ధదేవుడు. దుఃఖానికి కారణమేమి? తపస్సు మర్చిపోయిరే, సాత్విక జీవనం మర్చిపోయిరే, రామకృష్ణ అనేది మర్చిపోయిరే, భగవంతుని నామస్మరణ జపము తప్పము అనేది దగ్గరికి లేదు, సాత్వికమైన ఇంకొకరికి నేను ఉండాలా అనేది లేదు. ఇంకొక సత్యాన్ని కనుక్కుంటాడు, తెలిసిన వాళ్ళకి దుఃఖం ఉంది, తెలియని వాళ్ళకి దుఃఖం ఉంది. ఇది కనుక్కుంటాడు ఆయన సత్యం. దీనికి మన గురువు గారు ఒక మాట చెప్పిండా, ఏమప్ప అంటే తెలిసిన వాళ్ళకి ఎట్ల స్వామి దుఃఖం ఉంటుంది నా ఎట్లా ఓటు అడిగితే ఆయన చెప్పా, చూడప్ప తెలిసిన వాళ్ళకి దుఃఖం ఉందే, తెలియని వాళ్ళకి దుఃఖం ఉంది. ఈ ప్రపంచంలో దుఃఖ సత్యము, దుఃఖం అనేది సత్యము. తెలిసిన వాళ్ళకి ఎట్లా తెలిసినా తెలిసిన వాళ్ళకి ఉండేది. ఈ పురుషార్థుడైన జీవాత్ముడు పైన ఇంకా వస్తాడంట, ఈ మానవులతో పైకెత్తుదాము అని. బుద్ధుని లాంటి వాడు. అదే వైశాఖ మాసము. ఆషాఢ మాసం పుణ్యము, వైశాఖ మాసం పుణ్యము,
బుద్ధుడు ప్రపంచంలో ప్రకటమయ్యి స్థూల శరీరంలో వస్తే వీళ్ళుండే అజ్ఞానులతో, తపస్సు చేస్తూ ఉండేవాళ్ళతో, మంచి మార్గంలో రావాలా అని అపేక్ష ఉండేవాళ్ళతో, ఆధ్యాత్మిక ఆసక్తి ఉండేవాళ్ళతో వీళ్ళతో పైకి లాగదాము అని వస్తాడంట. వాళ్ళు పురుషాత్ములు, వాళ్ళు జీవాత్ములు. ఇక్కడికి వస్తే మనమేం అయిపోయాము, ఈ బురదలో తగులుకో ఉన్నాము. యా బురద? సంసారం అనే బురద, స్వార్థం అనే బురద, ప్రపంచం అనే బురద, రాజకీయం అనే బురద, స్వార్థపరమైన సంఘ సంస్థల్లో నేను చేరుకో ఉండే బురద. ఈ బురదలో అంటే సంసారం అనే, ప్రపంచం అనే మలినమైన బురదలో తగులుకో ఉండమంట. వాళ్ళు పైకి లాగుతూ ఉండారో, మనోళ్ళు మన చుట్టుముట్టు ఉండారు కదా. ఈ శరీరాన్ని పుట్టిండే భార్య, బిడ్డలు, మన బంధుత్వము, మన మిత్రులు, ఇంక మనం చేసుకో ఉండే ఫ్రెండ్స్లో రావయ్య సత్యకామ సత్సంగానికి వెళ్ళిపోతావో, ఈ పొద్దు సిక్కిండేది ఒక భానువారం ఎంజాయ్మెంట్ చేద్దామని అట్లా పెద్ద మినిస్టర్లు మన జొతల్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఈ బురదలోకి ఏడుస్తూ ఉన్నారంట. రావయ్య, ఇంకా అంత వయసు అయిండలేదు నిన్ను, నీకు ఇంకా అంత కాలం వచ్చిండలేదు, నువ్వు ఇట్లా అయ్యలేదు అట్లా అని చెప్పి బురదలోకి ఏడుస్తూ ఉన్నారు. ఇదొక కొన, అదొక కొన. వాటికి ఎక్కలాదో, వీటికి దిగలాదో. ఈ మన గతి వచ్చిండో చూడు ఎట్లా వచ్చిందో. అందుకే దుఃఖము కలిగిన తెలిసిన అనుకుంది అంటే ఆ మహాత్ములు వచ్చినారు, మౌర్య కుతుమీలు వచ్చినారు, రమణ మహర్షి అరవిందులు వచ్చినారు, రామకృష్ణ పరమహంసులు వచ్చినాడు. రాముడు కృష్ణుడు సేరితే రామకృష్ణ పరమహంసుడు అన్న ఎవరు? విశ్వనాథరాజు గురువు గారు. వాళ్ళు వచ్చిరే, రాఘవేంద్ర స్వామి వచ్చిరే, సాయిబాబా వచ్చా, పురంధరదాసులు, కనకదాసులు వచ్చిరే. ఏమి దిక్కులేని మహానుభావులు, సంతులు, మహంతులు, ఋషులు, మునులు భూలోకానికి వచ్చిరే. మనం ఎక్కలా పైకి కడాకి ఉండి 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 ఏమో చెప్పి వాళ్ళు వెళ్ళిపోయింది. వాటికి ఈతాకు వస్తే మనకి ఎంత బిర్యానీ తెలివి వస్తుందో వాళ్ళకి అంత బిర్యానీ బిడుగడే, లేకపోతే బంధకం లేదు. అందుకే తియాసఫీలో అంటారు, బుద్ధుడు అంటాడు, తెలిసిన వానికి దుఃఖం ఎట్లా అంటే వాడు ప్రపంచంలో వచ్చి బంధకమైపోతాడు. సంతకని పోతామా, సంతలో బొంబాయి మిఠాయి సిక్కిందే, జూక్కోని ఉండిపోతాం. బొంబాయి మిఠాయి బల్ బాగుందిరా, బొంబాయి మిఠాయి బల్ బాగుందిరా. ఇది సంసారం. పెండ్లాం బిడ్లు ఐశ్వర్యము సిక్కిపాయా, పోసమే యా దేవుడో, యా ధర్మో, యా దేవస్థానమో, యా ఆశ్రమో, యా సత్సంగమో చూతువా. బొంబాయి మిఠాయి సిక్కా, యా బొంబాయి మిఠాయి సంతలేని బొంబాయి మిఠాయే. సంసారం లేని భార్యా బిడ్డలు తీపు. వాళ్ళు ఎవడన్నా అవుడవుడు. అందుకే అట్లా కలహాలు జరుగుతూ ఉంటే ఈ కైవారం తాతాకట్లా యోగి అయిపోతారు, లేకపోతే ఆడే ఉండిపోతారు. తెలిసిన వాళ్ళకి దుఃఖం ఉంది, తెలియని వాళ్ళకి దుఃఖం ఎట్లా అంటే వాళ్ళు భానువారం వస్తే ఇప్పుడు నాకు ఫోన్ వస్తూ ఉందే, ఇంకా ఉందే అయిపోయిందే అని వస్తూ ఉండేది. అది నాకు తెలుసు. అది చాలా కావాల్సిండే ఆత్మీయులు, స్నేహితులు, ఉందా అయిపోయిందా అని. అంటే యోగస్తుల కథ అయిపోయా, వాళ్ళు వచ్చి సిక్కేసుకుంటారు. కానీ మనం పైకి లేకుండా పోతే ఉండేనాళ్ళు ఇటు తగులుకొని వాళ్ళు వెళ్ళిపోతారు. బుద్ధివంతులు, జ్ఞానులు, యోగులు, వాళ్ళకి దుఃఖం ఉంది. మనతో లాగల్లా అని వచ్చి మనం ఉద్ధారం కాకుండా పోతే దుఃఖపడతారు. అందుకే గురువు గారు అంటా ఉండ్రి, అప్పా నేను గురువు కాదు, నాకెవరు శిష్యులు లేరు. వాళ్ళు తెలిసినా నేను చెప్పిన మాట కొద్దీ నడిచి యోగంలో ఉండి తపస్సు చేసి నిస్వార్థంగా ఉండి ఎవరిది అపేక్షించకుండా, కామక్రోధాల్లో లేకుండా, రాగద్వేషాల్లో లేకుండా జనానికి మంచిది పలికితే నా శిష్యులు చేసిన దానికి నాకు పేరు ఉంటుంది. లేకుండా పోతే వాళ్ళు చేసిన పాపం వస్తుంది. కాబట్టి వాళ్ళు చేసిన పాపం వాళ్ళ గురువుకి తట్టుతుంది. కాబట్టి నాకు శిష్యులు లేరు, నేను ఎవరికి గురువు కాదు అనేసి ఆయన. అది తెలిసిన వాళ్ళు దుఃఖము. ఆయన ఉండే నాళ్ళు దుఃఖం పడతా ఉండే. ఇంకొక దుఃఖం చెప్పింది తెలిసిన వాళ్ళకే, రేపా ఎప్పుడన్నా ఒక నలుగురు కుసుముకోండిరా, ఇంకా సత్యాలు ఉన్నాయి అవి చెప్తాను ఉంటా ఉండే. మా అప్ప సాక్షిగా మేము ముగ్గురు నలుగురు ఉంటే మేము ఆయనతో ఎడతాకుతా ఉండేవాళ్ళు ఎవడున్నాం. ఆయన ఈ శరీరం ఇడిసే ఊరుకో ఏకాంతంగా పోయి ఆయనతో ఒక గంట పొద్దు కుసుముకుందాము అని మేము మహామూర్ఖులు ఎవరు అనుకోలే. తెలిసిన దుఃఖం కదా. అయ్యో ఇంత తెలుసుకుంటే యోగం ఇంత ఆయనే, జ్ఞానం ఇంతుందే, తపస్సు ఇంతుందే, గురువుల దగ్గర అవుతురే, భగవంతుని బిడ్డలు అవుతురే, కుసునుకోలాగా ఇళ్ళు సంసారముని జూక్కొని ఉండిపోయిరే అని చెప్పి దుఃఖం పడి కదా. అది తెలిసిన వాళ్ళు దుఃఖము. బాగా అర్థం చేసుకోండి. బుద్ధుడు చెప్పింది ఇదే.
ఇంక తెలియని వాళ్ళు దుఃఖము అంటే భానువారం మనకు లెక్కలేదో, సత్సంగం మనకు లెక్కలేదో, దేవస్థానం మనకు లెక్కలేదో, వాళ్ళ ఇంటిదే అబద్ధ అభిషేకం ఉంటుంది, వాడు పోయి బార్లో ఉంటాడు. వాళ్ళ ఇంటి కార్యం నడుస్తూ ఉంటుంది, ఆ ఇంటి కార్యం రిసెప్షన్లో వాడు బార్లోని అంతా తెచ్చి రిసెప్షన్ హాల్లో రూముల్లో పెడతాడు వాడు, మూర్ఖుడు. ఇంతే చేయడు. ఇంట్లో దేవస్థానం ప్రతిష్టాపన అవుతూ ఉంటుంది, వాడు ఊగుతూ ఉంటాడు. ఇంట్లో సత్కార్యాలు జరుగుతూ ఉంటుంది, వాడు దుష్టకార్యాల్లో ఉంటాడు, భోగభాగ్యాలతో ఉంటాడు. వానికి వాముల వరుసలు లేకుండా యాడంటే ఆడు, ఎట్లంటే అంటే ఎవరి జొత్తలు అంటే వాళ్ళు జొత్తలు పోయేవాడు అవుతాడు. మా ఎప్పుడు ఎంత కష్టపడి దీన్ని సంపాదించానే ఒక ఎరుక లేక, వివేకం లేక ఎంత వాయినా అంటాడు. ఎవరినే పుట్టించిన తండ్రిని, ఏమి నువ్వు చేసింది దీని తల్లిని ఇచ్చేస్తాడు. ఏదా నాకే అంటాడు, నాకు పాకెట్ మనీ 10,000 ఇవి అంటాడు వాడు నెలకి. మన బొదుకంతా చదివే 10,000 కాలేదు, వాడు పాకెట్ మనీ అడుగుతాడు 10,000. ఎవరయ్యా శత్రువులో? మన బిడ్డలే, మన ఇంటి వాళ్ళే, మన ఇష్టమిత్రులే. భోగులు ఎవరు ఉంటారో, అవివేకులు ఎవరు ఉంటారో, అజ్ఞానం ఎవరు ఉంటారో, ఈ ఐశ్వర్యమే నాతో కాపాడుతుంది ఆస్తి అంతలు సంపాదించుకొని జీవితం అంతా ఎవరు ఉండిపోతారో, ఆ భోగంతో జీవనం చేసిన వాళ్ళకే ఆ బిడ్డల్ని ఇంకా సుఖం సిక్కెళ్ళదు, భార్యాన్ని ఇంకా సుఖం సిక్కెళ్ళదు, జీవితం ఇంకా సుఖం సిక్కెళ్ళదు, చివరికి దుఃఖ సాగరంలో పడిపోతారు. ఇది తెలియని వాళ్ళకు ఉండే దుఃఖమో. తెలిసిన వాళ్ళకి అట్లు దుఃఖం ఉందే, తెలియని వాళ్ళకి ఇట్లు దుఃఖం ఉందే. ఇది దుఃఖ సత్యము ఆయన కనుక్కునే భగవాన్ బుద్ధదేవుడు. ఇంకొకటి రెండో సత్యము, దుఃఖానికి కారణముంది. ఆయనకి అర్థమైపోయా. రెండో సత్యం ఏమంటే దుఃఖ మూలము. ఈ దుఃఖానికి మూలం ఏం తెలుసుకోవాలా అని పాయం ఆయన. చాలా తపస్సు చేసిన వాళ్ళే బుద్ధదేవుడు. ఇప్పుడు బుద్ధుని విచారం చెప్పుకుంటా ఉండేది. రెండో సత్యం ఏమిటి? దుఃఖ మూలము, రూట్ ఆఫ్ ద సారో. ఈ దుఃఖానికి ఏర్లు లేకుండా ఏం తెలుసుకునే పాయం ఆయన. దుఃఖానికి ఏర్లు యాడెదికినా కళ్ళకు కనపడుస్తూ ఉన్నాయి. ఏం తెలుసునా? ఆశ. ఆశయే దుఃఖಕ್ಕೆ మూల. ఇది బుద్ధ భగవానర బోధనే. ఇది రెండో సత్యము. ఏమన్నా చేసుకో, నేను ఈ ఆస్తి సంపాదిస్తే ఏమని, నా బిడ్డలకి అవుతుందేమో అని. నేను లంచం తీసుకొని ఇంటికి వస్తే ఏమిటి కోసం, నా పెండ్లాం నన్ను బాగా చూసుకుంటుంది. లంచం తీసుకొని ఇంటికి వచ్చింది, నా పెండ్లాం నన్ను బాగా చూసుకుంటుంది. ఆడేమో మనకి రాంది పక్క సైడ్లో ఉన్నది దున్నేస్తే ఒక మారు నేను ఇయాల ఇది ఉంటే నా బిడ్డలకు అవుతుంది అనే దురాశ. మీతో అందరితో కూడించుకొని మీరు అమూల్యమైన టైం వచ్చింటే నాకు ఇష్టం వచ్చింది నేను మాట్లాడుతూ ఉంటాను. ఎలా తెలిసిన, నాకు వాక్చాతుర్యం ఉంది, అబ్బా ఆ మేస్ట్ ఎంత బాగా చెప్తాడు అని చెప్పి మీరు అందరూ పొగిడి ఇట్లా కీర్తి, ఆ కీర్తి ఆశ నాకుంది. కాబట్టి ఆ స్వార్థం పెట్టుకొని మీతో, ఆ ఆశ కోసమో మీతో ఇక్కడ కూర్చుని పెట్టుకొని నేను ఆ స్వార్థం ఉంటే మాట్లాడుతూ ఉంటాను. అంటే కీర్తి కోసమో, డబ్బు కోసమో, గౌరవం కోసమో, ఐశ్వర్యం కోసమో చేయరాని పనులకి ఎవడు మూలపడతాడో వాళ్ళు దురాశ చేరుకో ఉంటుంది. దుష్ట కోరికలు, దురాశ దుఃఖానికి మూలము అంటాడు భగవాన్ బుద్ధదేవుడు. బాగా అర్థం చేసుకోండి. నాలో కామ క్రోధ మోహ మధుమత్సరాలు వస్తూ ఉన్నాయంటే అదే కారణము. రామదాసుని ఒక మంచి యోగి ఉన్నాడు మహారాష్ట్రంలో. మీరు ఏమన్నా ఈ భద్రాచలం రామదాస్ అనుకున్నారు, మీకు పాటలు పాడినాడే ఆ రామదాస్ కాదు. మహారాష్ట్రలో ఒక రామదాస్ ఉండే. ఆయన సంసారంలో భలే తీపు కనుక్కున్నాడు. తీపు 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 స్వీటు. ఆయన భార్య పుట్టినింటికి పోయిందంట. ఆయన భార్య పుట్టినింటికి పోయింటే ఈడో ఇంట్లో నిద్ర పట్టకుండా వాళ్ళ అప్ప అమ్మకి చెప్తే, తొలి ఈవిడట్లు కాదు, పెండ్లామోళ్ళు ఊరికి పోవాలి, అత్తోళ్ళు ఊరికి పోవాలంటే ఇంట్లో యజమాని పర్మిషన్ కావాల్సి ఉండే. ఈడు రొయ్యంతా వెళ్ళిడిచినంటే జరోని ఆనుకొరుస్తూ ఉందంటే ఏడిపోతుంది లోన. ఈడు పోయిడ్చా అంతపొద్దులో పోయి తలుపు తట్టితే మామిల్లే కావచ్చు,
అత్త మామ ఎవరు వాడు వచ్చిండేది అని చెప్పి వస్తే, అందుకే పొయ్యిని ఇంకా ఏం చేశా, పెంకులలో 2 పెంకులు ఎత్తేసా, తాడకట్లో ఒకటి సిక్కా. ఆ తాడులో దిగితే ఆ తాడు ఏం తెలిసిన పామంట. పాము ఏలాడుతూ ఉంటే పామును పట్టుకొని ఎలా ఆ పెండ్లాం మీద ఉండే మోహము, సంసార మోహము, ఆ పామే పట్టుకొని దిగుతాడంటే దిగుకి. ఈడు పగ్గం అనుకో ఉన్నాడు, పగ్గం కాదు అది పాము. దిగుకు పడిపోయా, గప్పునులు అయితే పెండ్లామని లేపించినంట. అయ్యో 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 ఇదేమి ఇంత పొద్దులో, ఎలుగు లేదు, బరువుని డెప్టానికి వస్తా ఉంది 7 పొద్దుల్లో. ఇప్పుడు వచ్చిండావే, నాకే నా భార్య మీద అంత ప్రేమ ఉంది. ఇంకోటి, ఇప్పుడు ఈ మోహాన్ని, వాళ్ళకు ఉండే కామాన్ని అంతా సేరి ప్రేమ అని వాడిస్తారు పెద్ద మనుషులు, దాన్ని నేను నమ్మిడుస్తారు. అప్పుడు నీ మీద నాకు అంత ప్రేమ ఉంది, అందుకోసమే వస్తుందంట. ఆయమ్మ తమాషగా ఒక మాట అన్నట్ట, ఇంత ప్రేమ, ఇంత కష్టము, ఇంత సాధన, ఇంత పట్టుదల జరోను ఆరుకురుస్తా ఉండే, నడిచి 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 ఇంత వాన్లో నానుకొని వచ్చి పెండ్లామును చూడల్లా అనే ఇట్లా అపేక్ష, ఇంత పట్టుదల, ఇంత తపస్సు, ఇంత సాధన భగవంతుని కోసం చేసినంటే నీకు సాక్షాత్కారం సిక్కినే, భగవంతుడు ప్రత్యక్షమవునే, నీకు మోక్షం సిక్కినే అన్నంట. తక్షణం మనకు అర్థమైపోయినట్ట, అవును నేను ప్రపంచానికి వచ్చింది భార్యామోహానికి, బిడ్లు పుట్టించడానికి, ఇత ఉండేదంతా సంపాదించుకొని తిని సచ్చే కాదు. నేను వచ్చిండే మార్గం మర్చిపోతుంది, నేను చెప్పిందే అట్లే లేసిందే ఎల్లబారినంట. వాడు తిరిగి అడవికి పోతాడు, తపస్సు చేస్తాడు, భగవంతుని దర్శనం చేస్తాడు, ఇదే పట్టుదలతో సాధన చేస్తాడు, పైకి వెళ్ళిపోతాడు. నేను ఎలా ఈ మాట చెప్తా ఉండేదంటే, దుఃఖానికి మూలము మన కామవాంఛలు, మన ఆకాంక్షలు, మన ఆశలు, దురాశలు, దుష్ట కోరికలు. ఇంత కావాలా, ఇట్లే కావాలా, ఇంతే కావాలా, నాకే కావాలా. ఇంక మహానుభావుడు మాట చెప్పేవాడు, ఇవన్నిటికీ కారణం ఏం తెలిసినేం పానే, ఏం స్వామి ఏంటి? స్వార్థము. అన్ని దుర్గుణాలకి రాజయ్యా స్వార్థము. ఈ సుఖము నేనే పొందల్లా, ఈ సుఖము నాకే కావాలా, ఈ సుఖానికి నేనే అర్హుడు, ఇప్పుడు కాక ఎంజాయ్మెంట్ ఎవరు చేయాల అనే స్వార్థం ఉంది కదా. స్వార్థము ఇంత దుఃఖానికి కారణము. స్వార్థంలో ఉండే ఆశ, దురాశ, దుష్ట కోరికలు, ఆకాంక్షలు దుఃఖానికి మూలము. బేస్ ఫర్ ద సారో. ఆ దుఃఖానికి మూలము మనలో ఉండే అరిషడ్ వర్గాలు, మనలో ఉండే రాగద్వేషాలు, మనలో ఉండే దుష్టి కోరికలు. ఇవి ದುಃಖಾನಿಕೆ ಮೂಲము. ಅವಿ ತೆಂಪು, ತ್ಯಾಗ ತೆಂಪು. ಆಸೆಯನ್ನು ಕೊಲ್ಲು, ನಿಮ್ಮ ತಿಯಾಸಪಿ ಹೇಳೋದು. ದುರಾಸೆಯನ್ನು ಕೊಲ್ಲು, రాగద్వేషాలని అరిగట్టుకో, కామక్రోధాలని తుంచేయి. దుఃఖముండేలా, దుఃఖ మూలం. ఈ దుఃఖ మూలానికి తపస్సు చేసి చేసి కారణం కనుక్కున్నా మహానుభావుడు ఎవరు? భగవాన్ బుద్ధదేవుడు. రెండోది. ఇంక మూడోది, దుఃఖ మూలం తెలుసా? ఆశ అనేది. దుఃఖము ఉంది అనే సత్యం తెలుసా? ఈ దుఃఖ కారణం ఏమి అంటే, ఈ దుఃఖానికి కారణం ఏమి అంటే భగవజ్ఞానము, యోగ జ్ఞానము. పరమాత్ముడు శాశ్వతమనేట్లా ఆ సద్వివేకము వానికి చిక్కలాదు. అంటే ఇది అశాశ్వతము. 84 కోట్ల జీవరాశుల్లో ಶ್ರೇಷ್ಠమైన ಜನ್ಮ ಮಾನವ ಜನ್ಮ. ಮಾನವ ಜನ್ಮ ಹಾನಿ ಮಾಡಬೇಡ್ರೋ, ಹುಚ್ಚಪ್ಪಗಳಿರ అనే వివేకము ఈయనకి సిక్కలాదు. అంటే మన తల్లిదండ్రులు చెప్పించలా, స్కూల్లో సిలబస్లో పాఠాల్లో లేదు. ఆ మేషులు మేడం గారు దాన్ని తంటికే పోరు. ఈదులు లేకొస్తే తాగి తందనాడేవాళ్ళు మన చుట్టూ ఉండారు. యాడు చూసినా బాటలు, యాడు చూసినా కథలు. అంటే వానికి వివేకము లేదు, పరిసరము లేదు కంప్లీట్గా. అంటే సువర్ణ మధ్యమ మార్గంలో ఒకటి యోగపు జీవనము, మనం ఎటుకలాపమో
భోగ జీవనంలో ఉండిపోతే ఎప్పటికీ మనకేమీ సిక్కేలాదో. కాబట్టి ఈ రెంటికి మధ్యమ మార్గము ఏమో అంటే హితముగా తినుకునేది, మితముగా తినుకునేది, ఏదో మనం పంటా పైరు పనులు చేసుకునేది, మన ఉద్యోగం చేయి, వంట పని చేయి, పంట పని చేయి, యుక్తాయుక్తంగా చేయి, మంచి చెడ అర్థం చేసుకొని వివేకంగా బతుకో. ఎంత సాధ్యమైతే అంత వైరాగ్యం పెట్టుకో. మనవాళ్ళకి వైరాగ్యం ఉంటే ఈ సోమాకెట్లో గడ్డి మిడిసేదే, లేకుండా పోతే కమండలాలు ఎత్తుకొని అడిగిపోయేదే, లేకుండా పోతే పెండ్లాం తిడుతుంది అని చెప్పి కైవారం మఠం చేరుకునేదే, ఆడిపోయి నాకు కాపీ ఇలాది ఎవరు పొద్దున్నే అనేది ఎట్లిస్తారు నీకే? సువర్ణ మధ్యమ మార్గము అంటే యాడు పుట్టిండావో ఆడే సత్యం కనుకో. ఏం వచ్చిండాయో నీ కర్మానుసారము ఆ దుఃఖాలనంతా కష్టాలనంతా అనుభవించేయి. అనుభవిస్తే నీ కర్మ తీరుతుంది, అనుభవిస్తే నీ పాపం తీరిపోతుంది. ఎలా తెలిసిన నీ బతుకుని పాపాలు పుట్ట చేసుకున్నావు కదా మూర్ఖుడా, అందుకు కదా నీకు దుఃఖం కలిగింది. పాపాలని వదలలేదు, పాపాలు పుట్టు చేసుకుంటావు జీవితంనే. జన్మ జన్మాల నుంచి ఆ సంచయ కర్మ అని వస్తుంది మన సాహిత్యంలో. సంచయ కర్మ అంటే తెలుగులో చెప్పుతున్నా బాగా మీకు ఒరిటొరటుగా, సంచిలేకేసుకొచ్చిండే కర్మ. ఆ సంచిని మెడికేసుకొని వచ్చిండే జన్మానికి నేను. నా కర్మ నువ్వు తీర్చేకైతుందా? అది ఎవరో ఎస్బీఎం బ్యాంక్ పోండా నా అకౌంట్లో ఉండే దుడ్డు నా సైన్ లేకుండా, నా చెక్ లేకుండా మీరు ట్రాస్ అయ్యిండ చూతామా? అది మాత్రం అర్థమవుతుంది. అంటే నేను పొందొచ్చిండే కర్మ నేను అనుభవించి తీర్చల్లా. నా బిడ్డ తీర్చేకయ్యల్లా, నా ముద్దు మనమరాలు తీర్చేకయ్యల్లా, నా ప్రియమైన భార్య తీర్చేకయ్యల్లా, నా కొడుకుడు తీర్చేకయ్యల్లా. నా కర్మని నేనే అనుభవించి తీర్చల్లా, నేనే తీర్చల్లది. ఆ పాపం చేయకుండా పోతే నేనేమిటి తీర్చల్లప్పా? అందుకే బరువులు తగ్గించేయాలా అనేది. రుణముక్తుడు కావాలని ఎవరితో ఉన్న అప్పు చేయంటే పెద్దోళ్ళు అంటా ఉంది, దాన్ని రుణముక్తుడైపోవాలప్ప, నాకు అప్పుడు ఆనందంగా నిద్రపడుతుంది. నిజమే, మనకు అప్పులు ఉంటాయి, ఎవరికో ఏమో మాటిచ్చుంటాము, అవంతా తీర్చున్నాడు. ఇంట్లో ఏముంటే అది గొజ్జు కారం తింటే ఆనందంగా ఉంటుందండి. పాపకర్మాలు తీరిస్తే, పాపమే చేయకుండా పోతే దుఃఖం ఎక్కడ కలుగుతుందండి? దుఃఖానికి మీరే కారణం. యు ఆర్ ద కాజ్, యు ఆర్ ద రీజన్ ఫర్ యువర్ సారో అంటాడు భగవాన్ బుద్ధదేవుడు. నువ్వే కారణం నీ దుఃఖానికే. నువ్వేళ మీ అప్పని తిడతావు, నిన్ను కట్టుకొని నాకు ఇట్లా అని ఈ ఆడబిడ్డలు మొగిని తిట్టేది. ఆ మొగడని చెప్పింది నిన్ను కట్టుకున్నప్పుడు ఇంకా నా బతుకు ఇట్లయిపోయా అనేది. వాడిని కట్టుకున్న దాన్ని ఇంకా నువ్వు ఇట్లు కాదా, నిన్ను కట్టుకున్న దాన్ని ఇంకా వాడట్లు కాదా? నువ్వే సంపాదించుకొని వచ్చిండేది జన్మ జన్మాల్లో. ఇది దుఃఖ సత్యము, ఇది దుఃఖానికి మూలము, ఇది దుఃఖానికి కారణము. అయిపోయా, మూడు చెప్పేస్తే ఇప్పుడు మీకు అర్థమైపో. ఇప్పుడు లాస్ట్లో ఏం చెప్పింది ఆయన అంటే దుఃఖ విమోచన మార్గము. దుఃఖము విమోచన చేసుకోవచ్చు అంటే విడుదల చేసుకోవచ్చు. ఏముంటే వివేకముంటే, బుద్ధి ఉంటే, జ్ఞానం ఉంటే, ఉనికుంటే, పరిమిత జ్ఞానం ఉంటే దుఃఖాన్ని విమోచనం చేసుకోవచ్చు. ఆ మార్గమే మేడం గారు. నేను ఒకంత టైం ఇస్తే ఆయన ఉపయోగించుకోవాలి. ఎలా అంటే పరిమిత జ్ఞానం తెలిసిండేది కదా, ఇంకా తక్కువ నిమిషాల్లో దుఃఖ విమోచన మార్గం చెప్పేశాయమ్మ. దుఃఖాన్ని అష్టాంగ మార్గము, మంచి మాట, మంచి యోచన, మంచి సంకల్పము, మంచి స్మృతి, మంచి కార్యము, మంచి ఉద్దేశము, మంచి సమాధి స్థితి, భగవంతుని జ్ఞానం చేసి దుఃఖాన్ని పోగొట్టుకోండా. అది 4వ సత్యం, దుఃఖ విమోచన మార్గము. అది అష్టాంగ మార్గం మేడం చెప్పింది. ఇట్లా ఆయన దేవునికి సామ్రాణి గడ్డి అంటించుకొని ఊరికే ఉండలా, అభిషేకాలు చేసుకొని, యజ్ఞయాగాదులు చేసుకొని, యాగాలు చేసుకొని ఊరికే ఉండలా. నా దుఃఖానికి కారణమేమి, ఈ ప్రపంచంలో జనాలకి ఏం నేర్చాలా అని చెప్పి తీర్మానం చేసే పుణ్యాత్ముడు. అందుకే అది సైంటిఫిక్ ధర్మం అనేది. మంచి జ్ఞానులంతా అదే కనుక్కుంటా ఉండేది ప్రపంచంలో. ఇప్పుడు ఏమప్ప అంటే మనము ఆయన అన్నే కదా విశ్వనాథ రాజు గారు, చూడప్ప మంత్రం యొక్క ఉద్దేశం ఏమి, వ్యక్తి మంచివాడు కావాలని. వ్యక్తి మంచివాడైపో, మంచి నడత, ఒకరికి మోసం చేయొద్దు, ఒకరికి వంచన చేయొద్దు, మాట శుద్ధంగా పెట్టుకో, సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, సత్యమైన మాటలే మాట్లాడు, ప్రియమైన మాటలే మాట్లాడు, ఒకరికి ఆర్షగా తొందర చేయొద్దు, అవమానం చేయొద్దు, వాళ్ళతో పడి అసహ్యపడద్దు.
వాళ్ళు తక్కువ అని వాళ్ళతో తక్కువ చేయొద్దు. ఈ సమానత్వ సమదర్శత్వ జీవనం ఉంటాడు భగవాన్ కృష్ణ పరమాత్ముడు గీతలో. ఆ సమదర్శన జీవనం చేయమని చెప్పి భగవాన్ బుద్ధుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇట్లా జీవనం చేస్తే దుఃఖాన్ని పోగొట్టుకోవచ్చు అనేట్లా ఆ సువర్ణ మధ్య మార్గములో ఉండేట్లా ఒక కొన భోగము ఒక కణ యోగము లేకొచ్చి వద్దపా ఈ సువర్ణ మధ్య మార్గంలో మీరు మంచి మాటలు చెప్పుకొని మంచి బ్రతికి నిర్వాణం పొందండా. మనమంతా ముక్తి మోక్షం అంటే ఆ పుణ్యాత్ముడు నిర్వాణము అనే నిర్వాణము అనే ఆ నిర్వాణ స్థితి కోసము ఈ వైశాఖ పున్నము నాడు ఆ దేవతలు వచ్చినా కూడా పైకి పోకుండా ఆయన ఆ దివ్యలోకాల్లో ఉండి వైశాఖ మాసం పున్నము నాడు ఈ ఒక హిమాలయ పర్వతాలు తొట్టుకొచ్చి ఎవరెవరు ధ్యానం చేస్తున్నారో, ఎవరెవరు సాధనా మార్గంలో ఉండారో, ఎవరెవరు సత్కార్యాలు చేస్తున్నారో, ఎవరెవరు దాన ధర్మాలు చేస్తున్నారో వాళ్ళ పైనంత ప్రేమానురాగాలను వర్షిస్తాడంట, ప్రేమని కురిపిస్తాడంట భగవాన్ బుద్ధదేవుడు. అటువంటి శ్రేష్టమైన వైశాఖ మాసం ఆచరణ భగవాన్ బుద్ధదేవుని దివ్యోపదేశము. ఎలా అంటే ఆయన విగ్రహం అందుకే పెట్టించినాడు. ఆయనేనప్ప మన నాయకుడు. ఒక మనిషి ఆ స్థానానికి ఎక్కినోడు, మానవ యోనిలో పెట్టినోడు ఇంకెవరూ లేదు అని. కానీ ఆయన కింద ఒక దినము కూడా ఉపన్యాసం ఇవ్వకుండా విశ్వనాథరాజు గురువుగారి పైరి. కానీ ఆయన చెప్పిండే మాటలకి ఇదే ఒక సాక్షిభూతంగా ఉండేది. కాబట్టి అటువంటి బుద్ధుని ఆర్య సత్యాల్ని, బుద్ధుని అష్టాంగ మార్గాన్ని, బుద్ధుని జీవితాన్ని చెప్పేట్లా ప్రయత్నము ఈనాటి ఉపన్యాసకులు తమ శక్త్యానుసారము భగవంతుడిచ్చిన అనుగ్రహానుసారము చెప్పేదానికి ప్రయత్నం చేసినారు. మీరంతా బాగా శ్రవణం చేసినారు. శ్రావక శిష్యులు అంటా ఉండే ఆయన. ఎవరు శ్రద్ధగా వింటారో వాళ్ళకి జ్ఞానం వస్తుందప్ప అని చెప్పి. కాబట్టి చెప్పేవని కంటే, చెప్పే పెదవుల కంటే వినే మీ హృదయమే పెద్దది సాధనకి. చెప్పే పెదవుల కంటే వినే మీ హృదయము, పాటించే మీ జ్ఞానమే పెద్దది. మీ హృదయమే పెద్దది. ఇట్లా వాక్యాలు ఆయన ఎవరెవరో ఏమేమో ఆస్తులు ప్రపంచానికి పెట్టిపోతే ఈ సత్యకామ అనేట్లా యోగాశ్రమం మనకిచ్చిపోయినాడు. కాబట్టి 200 పత్రికలు కొట్టిస్తాను. మీకు వచ్చిన అది ఇంకొకరికి ఇవ్వండి. రేప అక్కడ మంచి విచారాలు చెప్తారా, జాతి గురించి చెప్పేలాదరా, ఈ ధర్మమే శ్రేష్టమని చెప్పేలాదరా, పార్టీ పక్షాల గురించి చెప్పేలాదరా, భగవంతుని విచారాలు చెప్తారా అని చెప్పేట్లా విచారం మీరు చేయాల. ఈరోజు మన కృష్ణగౌన్ కుటుంబం, తర్వాత మన వీళ్ళు ఆ లక్ష్మీనారాయణ కుటుంబం, అంటే ఆ గౌనపల్లి నంజుండరావు కుటుంబం చాలా బాగా ఆయన గురువులు సేవ చేసినాడు. ఆయన మహానుభావుడు ఆ నంజుండరావు డాక్టర్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కృష్ణగౌన్ కుటుంబ సభ్యులు. ఇటువంటి కార్యానికి ఇది ధర్మకార్యం. ఇందులో అష్టాంగ మార్గానికి కావాల్సిన ప్రతి ఒక్క విచారము మనకు దొరుకుతుంది. ఇట్లా కార్యాలు చేయాలా అని చెప్పి నేను ప్రవర్తన చేస్తూ ఒక ప్రకటన చేయాలా అని మీకే నా ఒక విజ్ఞప్తి. ఏమి అంటే ముందరు నెలలో కూడా మంది ఎన్నో తారీఖు వస్తుందప్ప, 1వ తారీఖు వస్తుంది. జూన్ 1వ తారీఖు మంది వన్డే క్యాంప్ ఉంది. అయితే విశేషమైన ఒక విచారం మీ అందరి ముందర చెప్పల్లా. పెద్దలు చిన్నలు మన స్త్రీ మూతులు ఉండారు, వాళ్ళకు ఒక విచారం చెప్పల్లా అని. ఈ సంస్థని గురువు గారు ప్రారంభం చేసింది. బాగా వినండి అప్ప, కొంచెం ఊరికే ఉండదు, తిరిగి ఎత్తు. 1975లో మే 23వ తారీఖున, బాగా అర్థం చేసుకోండి, 1975 1975 ఇస్వి. ఇదే మే 23వ తారీఖు శ్రీనివాసము పట్టణంలో మున్సిపాలిటీ ఆఫీస్లో మన గురువు గారు విశ్వనాథరాజు గారు ఇంకొక 7 మంది ఎవరెవరో ఉండారు. దాంట్లో సత్యనారాయణ శెట్టి అంట, ముద్దప్ప అంట, అట్లా వాళ్ళతో అంత పట్టుకొని ఈ ఆశ్రమం సత్యకామ బ్రహ్మ విద్యా సమాజంను స్థాపన చేశారు. కరెక్ట్గా ఈ నెల ఈ పొద్దు 4వ తారీఖు 23వ తారీఖు నాటికే 50 సంవత్సరాలు నిండిపోతా ఉంది. సువర్ణ మహోత్సవము, గోల్డెన్ జూబ్లీ అంటారు ఇంగ్లీష్లో. సువర్ణ మహోత్సవం జరిగిపోతూ ఉంది. కాబట్టి మేము మన మేడం గారు అందరూ పోయి బెంగళూరులో ఆ పెద్దలతో కొందరితో కోరుకో ఉండాం. మా గురువులు ఇట్లా కట్టిపించినట్ల ఆశ్రమానికి 50 సంవత్సరాలు అయింది. శ్రీనివాసపురం బ్రహ్మ విద్యా సమాజానికి దీన్ని బాగా చేతాము అని దానికి వాళ్ళు అంగీకరించున్నారు. కాశీలో ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు, ఆయన పేరు షిందే.
ఆయన వచ్చి ఉద్ఘాటన చేస్తాను అని విశ్వనాథరాజు గారి కాలం నుంచి ఆయన బ్రహ్మజ్ఞానం చేసిండే ఎట్లా వాడు ఆయన ఒప్పుకో ఉన్నాడు. బళ్ళారి నుంచి వస్త్రద్ అనేట్లా ఒక మంచి సాధకుడు పార్వతం గారు, ఇంకా జగదీషు, ఇంకా రెడ్డప్పాచారు, ఇట్లా వాళ్ళు కొందరు వచ్చేకి ఒప్పుకో ఉన్నారు. 3 నాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు సమయము లేదు మనకి, కొంచెం చౌట్రీ అట్లా ఇట్లా కావాల్సి ఉండే అనే ఉద్దేశంతో ఆషాఢ మాసంలో అంటే జూలై 5, 6, 7 3 దినాలు 3 నాళ్ళ క్యాంపు జరుగుతుంది. ఆ 3 నాళ్ళ క్యాంపు మామూలుది కాదు. సువర్ణ మహోత్సవం సత్యకామాది సువర్ణ మహోత్సవం. అది మన మ్యాగజైన్లో పోవల్లా, పత్రికల్లో పోవల్లా. మన కర్ణాటక రాజ్యంలో ఉండే ఇట్లా బ్రహ్మ విద్యా సమాజం వాళ్ళంతా వచ్చి ఒక 2 రోజులు ఇక్కడే ఉండి 3 దినాలు వాళ్ళకి తిండి తీర్థం అంతా కావాలా. దానికి మనం అందరూ పూనుకోవాలా. బరీ మెంబర్సే కాదు, ఎవరుండామో వాళ్ళంతా. ఆ 3 దినాలు వాళ్ళకి తిండి కావాలా, తీర్థం కావాలా, ఇక్కడంతా వ్యవస్థలు కావాలా. దీనికంతా దండిగా ఖర్చు వెచ్చాలు వస్తాయి. దానికి ఒక నిధి సంగ్రహం చేయాల. ఈ 2 నెలలు కూడా మనము మన ఇంట్లో మన బిడ్డతో మన పాపతో కార్యం ఉంటే ఎట్లా దానికి వడగడతామో అట్లా మన టైంనంతా ఈ ఒక సత్యకామానికి వినియోగించాల. పూర్తిగా లేకుండా కూడా మీటింగ్ పిలిచినప్పుడు నాది ఇంత మాత్రం దీనికి విరాళం ఉన్ని, లేదా నేను ఇంత కంట్రిబ్యూషన్ చేస్తాను, ఇటువంటివంతా ఉండాలి. దానికి జూలై 5, 6, 7 వాళ్ళు డేట్లు కుదిరించినారు. పాంప్లెట్ ఇంకా చేయలేదు. వాళ్ళంతా చేసి పంపించిన తర్వాత అది త్యాసపి వాణిలో కూడా వస్తుంది. ఈ చుట్టుముట్టు లాడ్జిలో వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళే కాక సార్వజనికులు అందరికీ కూడా మనం చెప్పి ఉత్తరోత్తరము ఆయన భార్యాబిడ్డలకి సంసారానికి దీన్ని కట్టిపోలేదు. ఇడీ ప్రపంచానికి అజ్ఞానంలో ఉండేవాళ్ళు జ్ఞానం తెలుసుకొని బాగా బతుకల్లాని చేసి పెట్టిపోయింది ఇది విశ్వనాథరాజు గారు. దానికి 50 సంవత్సరాలు, 20 సంవత్సరాలు అయితే సిల్వర్ జూబ్లీ. ఇది 50 సంవత్సరాలు ఈ నెల 23కి. దాని ఉత్సవం చేసేది మనం. 75వ సంవత్సరానికి ఎవరు ఉంటామో, ఎవరు గొటక్కని ఉంటామో. శతమానోత్సవానికంటూ మనం ఎవరు ఉండము 100 ఏళ్ళకి. కానీ 50 ఏండ్లైంది మన పీరియడ్లో వచ్చింది. మనమందరూ దీన్ని 4 భోజనం ఇచ్చి, 4 ఆతిథ్యం ఇచ్చి, తలభోజనం అంటే మీ జ్ఞాన యజ్ఞము. 3 దినాలు మహనీయులు వస్తారు దూరం నుంచి. వాళ్ళు చెప్పే విచారాలు వినుకొని దీన్ని మనమందరూ 3 దినాలు భాగవహించి బాగా చేయాలా. మీరందరూ మీ సహకారాన్ని ఇయ్యాలా అని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. ఇప్పుడు వందనార్పణ అయిన తక్షణమో ప్రసాదం ఉంది. ప్రసాదం అయిన తక్షణమో మెంబర్స్ ఎవరెవరు ఉండారో వాళ్ళందరూ ఒక 10 నిమిషాలు ఇక్కడ మీటింగ్ చేద్దాం. మెంబర్స్ కానోళ్ళు కూడా వస్తే తప్పేం లేదు, మీరు రండి. అందరూ చేరుకొని ముందర ఆ యొక్క జూలై 5, 6, 7 జరిగేట్లా సువర్ణ మహోత్సవానికి యావ్యావది ఎట్లా చేద్దాము, ఏమేమి మనము వ్యవస్థలు చేసుకుందాము అనేది మనమందరూ చేరుకోవాలా. ఇట్లా మీతో ప్రార్థన చేసుకుంటూ ఇంకా ప్రకటనల్లో మన చింతామణి సభ్యులు వచ్చినారు. వాళ్ళు ఈ నెల 8వ తారీఖు 8వ తారీఖు ఇది చేస్తారు. ఎట్లా అది శ్వేత పద్మాష్టమిని. ఆ తల్లి ఆ బ్లవర్స్కి 1వ ఫోటోలో ఉండే ఆయనది విచారము, దాని గురించినట్లా వాళ్ళు శ్వేత పద్మాష్టమి చేస్తూ ఉన్నారు. మీరు రావాలని చెప్పి మీ అందరితో వాళ్ళ ప్రార్థన. ఇంకాకపోతే వీళ్ళు దేవుడు